హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ భాష. మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున చాలా అంటే చాలా కృతజ్ఞతలండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకోసం మంచి మంచి వీడియోస్ ఇస్తానికి ట్రై చేస్తాం. దోస్తులు ఇల్లరిక పాలుడనే మార్నింగ్ సిరీస్ ని చాలా బాగా సపోర్ట్ చేస్తారు. లైకులు అయితే మస్తు అంటే మస్తు కొడుతున్నారు దోస్తులు. ఈ మధ్య లైకులు అనేవి చాలా ఎక్కువ వస్తున్నాయి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలానే లైకులు కొడితే మన ఛానల్ ఇంకా ముందుకోనికి అవకాశం ఉంటుంది కాబట్టి మా కష్టానికి ఫలితం కనిపిస్తుంది దోస్తులు. ఈ కష్టపడుతున్నందుకు మీరు కొట్టే లైకులను చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మార్నింగ్ సిరీస్ ని ఎలా అయితే సపోర్ట్ చేస్తున్నారో ఈవినింగ్ సిరీస్ ని కూడా అలానే సపోర్ట్ చేయండి. ఈ రోజు మన వీడియో ఏంటంటే అత్త మామలు చిన్న కొడుకు మీద ఒక తీరు, పెద్ద కొడుకు ఒక తీరు అట్లా చూస్తారు కదా. వాళ్ళ పిల్లల్ని వీళ్ళ పిల్లల్ని ఎట్లా తేడా చేస్తారో అది మన వీడియోలో చూపించడానికి మీ ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసి లైక్ చేసి హైప్ కూడా ఇవ్వండి. సరే దోస్తులు, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అమ్మా జర షాయిరా, దూప దూప అవుతుంది. ఒక బొట్టు షాయి వై. చాయా మామా? పోస్తున్నావు, పొద్దున్నే తాగుతుంది కదా, మళ్ళా కావాలా? అరే పొద్దుగాలు ఎప్పుడు తాగిండ్రా. ఇగో పొద్దుకంగా అయితే జర ఆకలి ఆకలి అవుతుంది. ఇక అన్నం తినలేం కదా ఇప్పుడు. ఇంత షాయి బొట్టు పోస్తే జర నిమ్మలం అవుతుంది పానం. జర పోయి అమ్మా. సరే సరే మామా, బయట కూర్చోపో, తీసుకొని వస్తా గాని. జర దబ్బుందే అమ్మా, కడుపులో గుర్ర గుర్ర అంటుంది. దప్పునంటే కూర పొయ్యి మీద ఉన్నది, కూర కాగానే దించేసినాక పెడతా, టైం పడుతుంది. సరే సరేరా. ఏం మనిషో ఏం కథను. నేను వంట రూమ్ లో వంట చేస్తున్నా, ఆయన కళ్ళు కనిపిస్తలేకుండా వచ్చినా ఏమైనా చిన్న కోడల మీదనే రుబాబు చూపిస్తారు. పెద్ద కోడలు ఉత్తగా ఉలామే ఉంటది కదా, దాని దగ్గర పోయి తాగనిక శాత కాదు, దానికి ఏమైనా పని చెప్పుడు శాత కాదు. ఏమైనా నా మీదనే ముత్తుకుంటారు, నా మీదనే పుర్రు గారుస్తారు. అన్ని నావే దెంగి తింటందుకు తయారులున్నారు. ఇంకా డబ్బున తీసుకురావాలంట. ఇలాకు పెళ్ళం మొగళ్లకు నా మీద బాగా సాగిస్తుర్రు. అదే పెద్ద కోడల దగ్గర జాగ దానికి భయపడతారు, గజ గజ వంకుతారు. నేను ఇప్పుడు ఎందుకు తీసుకోవతా, మెల్లగా తీసుకోవతా. నా పిల్లల్ని చక్కగా చూస్తుండా. ఇప్పుడు వచ్చి అమ్మ షాయి వేయి అని అంటుండు. వాళ్ళ పెద్ద కొడుకు పిల్లలకే బిస్కెట్లు చాక్లెట్లు అన్నిందాలు ఇప్పిస్తాడు. కొడుకుకు ఏమైనా పని కావాలంటే ఇక దబదబ చేసి పెడతాడు. ఇక వీళ్ళ పెళ్ళమేమో ఓ కోడలు ఎక్కడన్నా పోతే ఇంట్లో పని అంతా చేసి పెడతది. నా దగ్గరనేమో తింటందుకు రెడీగా ఉంటారు. నేను ఎందుకు పెడతా టైంకు? నా వంట మొత్తం అయిపోయినాకనే అప్పుడు షాయి పోస్తా, ఏమన్నా గాని. అగో ఏమైందే? ఎవడేమన్నాడు గట్ల వేసుకుంటొస్తున్నావు? ఏమైనా కొంపలు మునిగిపోతున్నాయా, తలిగిపోతున్నాయా? ఏమైందే? మమ్మీ, తాత నాకు కుర్కురే ఇప్పియమంటే ఇప్పిస్తలేడే. పెద్ద డాడీ పిల్లలకు, అన్నకు, అక్కకు ఇద్దరికి ఇప్పించిండు. నాకు తమ్మునికి ఏమి ఇప్పిస్తలేడే. ఇప్పియకపోతే ఏడవకు. మీ డాడీ వచ్చినాక పైసలు ఆడుకొని నేను 3 కుర్కురే ప్యాకెట్లు ఇప్పిస్తా, ఊకో. ఆన్సోము మనకెందుకే, మన తింటానికి శాఖనైతుంది కానీ మనకు పెడతాందాలకు చేతులు రావు. ఊకో ఊకో. దెంగి తింటానికేమో ఈడ గుర్తుకొస్తుంది, పెట్టేటందుకేమో వాళ్ళు గుర్తుకొస్తారు. ఊకో నాన్న, నువ్వేడోకి చెప్తున్నా, కొడతా. నాయనమ్మనేమో మొన్న థమ్స్అప్ బాటిల్ 20 రూపీస్దేమో అన్నకి ఇప్పించింది. పోయి అక్క నువ్వు తాగుపోర్రి అని అంటుంది. మేము ఆడనే ఉన్నాం మమ్మీ, మాకు కొంచెం కూడా పోయమంటలేదు తెలుసా. మస్తు ఏడ్చిన నేను. డాడీకి వచ్చినాక చెప్పిన, డాడేమో పోని పోని అంటుండు మమ్మీ. మీ డాడీ పెద్ద సిగ్గి తప్పినాడు, ఆడు అట్లనే అంటాడు. ఏమైనా వాళ్ళ సొమ్మొద్దు బిడ్డ, నేను ఇప్పిస్తా కదా, నేను ఉన్నది ఎందుకు అని అంటాడు. ఇక పెడతాందుకేమో పెట్టే, వాళ్ళకి పెడతాందుకు ఏమైతుంది అని అంటాడు. ఇంత పెద్ద చెరున్నది నాకు. మీ అయ్యనే మెయిన్ కారణము. మన సంసారం ఆగమైతందుకు ఈడొక్కడుంటే చాలే. ఊకో బిడ్డ, నేను ఇప్పిస్తా కదా, ఊకో. అది ఇప్పిస్తేంది, ఆడిప్పిస్తేంది, ఇప్పియకుంటేంది. తాత నాయనమ్మలు కొంతమందికి ఎంత అదైతారో. మనకైతే ఆ పేరే లేదు, మీకైతే ఆ ప్రేమలే లేవు బిడ్డ, పోనూకో. ఎవ్వని పాప నాడు పోతాడు, తెలుస్తుంది కదా వాళ్ళకి. ఆఖరికి మొత్తము మన సొమ్ము తింటుర్రు, వాళ్ళకి పెడుతుర్రు. సరే సరే, రేపు ఎవరు చూస్తారో తెలుస్తుంది, ఊకో బిడ్డ, ఏడవక నాన్న నువ్వు. సరే మమ్మీ. మమ్మీ, ఏం కూర చేస్తున్నావు? ఎగ్స్ చేస్తున్నా నాన్న. నువ్వు నిన్న మన సరిగ్గా తినకపోతేవి, తమ్ముని గిట్ల కొంచెము సడదైనట్టుంది. ఇక గుడ్లు ఉడకబెట్టి మంచిగా కూర చేస్తున్నా. మన మట్కే 4 ఉడకబెట్టా. మనం 4 కూరగానే తీసి పెట్టుకుందాము. ఉత్తి ఉల్లిగడ్డ టమాటా మీ నాయనమ్మకు మీ తాత కొండి పెడతా, తింటే తినని మూసుకుంటే పండని. మనకేంది? ఏదో పోని పోని అని ఇంకా కేసుకొస్తా ఉంటే ఈడ తింటుర్రు, ఆడ విత్తుతుర్రు. సీటమ్మా, జర షాయి తీసుకురావే, పానం గాబరైతుంది. లేదని చెప్పు మమ్మీ. లేదు, షాయి పెట్టలేదు మా అమ్మ, టైం పడుతుంది, ఇంకా వంట కాలేదంట. పెద్దమ్మ దగ్గర పోయి తాగు అని చెప్పుకో, డోర్ దాకా పోయి. తాత, ఇంకా చాయ్ కాలేదంట, పెద్దమ్మ దగ్గర పోయి తాగుపో, టైం పడుతుందంట వంట కానిక. అయ్యో, ఎప్పటి నుంచో పెట్టమంటే కదనే. జర్రసేపు పొయ్యి మీద కుండ దించి షాయి పెట్టి చేస్తే ఏమైతుంది? చేతులు ఇరిగిపోతున్నాయి. సరే సరే తీ, తాగొస్తతి. మీ అమ్మకు ఒక బుక్కడు బువ్వ పెడతాందుకు ఎంత కష్టమైతుందో. ఈ అవ్వ. అగో అగో, ఏమో అంటాడు స్వీటమ్మ, నాకు చక్కగా వినిపిస్తలేదు ముసలోడు.
మీ అమ్మకు బుక్కడు బువ్వ పెడతానికే కష్టమైతుందా అని అంటుండు మమ్మీ. డాడీ వచ్చినాక చెప్పే తాత పని చేపి ఏమనుకుంటుండో. చేపిస్తమ్మా, నేను పెట్టేదాని ఉన్నా కదా, చేత చెయ్యాలి పెట్టాలి, ఇంకా మీకేం మాటలు పడాలి. అవ్వ ఊకో డాడీ వచ్చినాక చెప్పుదాం. నేనంటే మళ్ళీ నా ఉసురు పోసుకుంటారు, నాతో పంచాయతీ పెట్టుకుంటారు. ఇంకా మీ నాయనమ్మకు తెలియాలి, ఓ అది నా ఉసురే పోసుకుంటది, తిట్టి పాడి చేస్తుంది. సరే నాన్న, అర్ధగంట సేపు బయట ఆడుకోపో, నేను వచ్చి తినిపిస్తా గానీ వేడిది కాగానే. సరే మమ్మీ. తమ్ముణ్ణి జాగ్రత్త చూసుకో. మీ పెద్దయ్య పిల్లలు ఓయమ్మో గయ్యాలివి. ఆ పెద్దోడు కొట్టనే కొడతాడు తమ్ముని. ఆ చేతు ఓ బలంగా కొడతాడు. తక్కువ తిండి తింటారు. వాళ్ళమ్మ బరే లెక్క తింటది, పిల్లలకు బరే లెక్క పెడతది. అమ్మో వాళ్ళు బలంగా కొడతారు బిడ్డ, జర చూసుకో తమ్ముని. సరే మమ్మీ. ఈ అవ్వ ఈ ఇల్లు ఇచ్చిపెట్టి పక్కూరికి ఎప్పుడు పోతామో అప్పుడే నిమ్మలమైతుంది మా పానాలకు. ఈ అవ్వ ఆ బర్రె ముఖంది ఏమైనా నన్ను చూసి తోరుస్తలేదు. నన్ను చూస్తేనే మండుతున్నది. ఏమైనా పక్కన వాళ్ళకు నా గురించే చెప్తున్నదంట మా ఏరాలు. ఎందుకో దానికి అంత తీట, నా మీదనే ఎప్పుడు నా ఉసిరే పోసుకుంటది. ఈ అత్త కూడా ఒకటయ్యారు. మా అత్త నాతో మాట్లాడతలేదు కదా, ఇక అది క్లోజ్గా అవుతుంది. ఇప్పుడు మంచిగా ఉంటారు వాళ్ళిద్దరు. నాయనమ్మ తమ్ముడు కనిపించిందానే? ఏమో అమ్మా, ఇటేం కల రాలేదు. మీ ఇంటి దిక్కే ఆడుకుంటుండే ఏమో చూడకపోయినవే. లేడు నాయనమ్మ, అక్క అన్నేరి వాళ్ళ దగ్గరనే ఆడుకుంటుండొచ్చు. వాళ్ళు లేరు. ఏమో ఎటు పోయిర్రో ఏమో. అవునా, ఏమో కమ్మగా వాసన వస్తుంది నాయనమ్మ, మసాలా వాసన. ఏమైనా ఉంటే ఇష్టమా నీ పెద్దమ్మోళ్ళ ఇంట్లో? నేనెందుకు చేస్తే ఏం చెయ్యలేదు. ఏమో ఏం వాసనో ఎవరింట్లోకైనా వస్తుందో. పో ఆడుకోపో. నేనేం ఆడుకోని, అక్క అన్న వచ్చేదాకా ఈయన్నే కూర్చుంటా నీ పక్కకు. సరే ఇట్లా కూర్చుందిరా. ఓ లచ్చవ్వ, ఏం చేస్తున్నావే? ఓ అమ్మో, పెద్దోళ్ళ ఇంటికాడున్నావు. చిన్నోళ్ళ ఇంటికాడ ఉంటావు కదా ఎప్పుడు. ఈ ఆడకట్టుకు బాగానే వస్తుంది. ఏం చేయాలి, మా కోడలు ఊరికి పోయినంట అమ్మగారింటికి. చీకట్లకు అవుతుందంట, చీకట్లకు వస్తుందంట. ఇక బాసన్ దోంపెట్టిన, వచ్చినాక ఏం పని చేసుకుంటుంది ఒక్కతి పాపము. ఇంత వండుకొని తింటదేమో, ఇక వచ్చి పిల్లలకు తినిపించుకుంటదేమో అని బాసన్ దోమిన. ఇక తోమికి ఇట్లా కూర్చున్నా. అరే గట్లనా? మరి పెద్ద కోడల దగ్గర ఉంటే చిన్న కోడలు పీలు కాదా? చిన్న కోడలు ఏమనుకోదా? ఓ ఆమెను అనుకోకపోయినా అది మీద వేస్తుంది, దానికేం పని ఉంటది. అంతే అంటవా? ఓ అమ్మ, నీ మన్మరాలు నీ దగ్గరనే ఉన్నది కదా, నీ చిన్న కొడుకు బిడ్డనే కాదు, నేను చూస్తలేను. ఓ అమ్మ, వాళ్ళ తల్లి గురించి అన్న మాటలు అన్ని చెప్పగలనేమో పోయి. ఎందుకు చెప్తుంది? ఏం చెప్పది. నా మన్మరాలు నా మాటనే. గట్లనా? బొమ్మో, అవ్వకు మన్మరాలకు భలే ప్రేమ ఉన్నది రో. మరేమనుకున్నావు అమ్మ, నా బంగారు తల్లి. అగో నాయనమ్మ, అక్క అన్న ఇంట్లో నుంచే బయటికి వెళ్తారు కదా, నువ్వేం బయట ఎట్ట ఆడుకుంటారు అని చెప్పినావు. అగోరి అన్నా, అక్క. అరే చింటుగా, చెల్లె అన్న అక్క అని పిలుస్తుంది. ఏం చేసిరన్న, ఏం తిన్నారంటే మ్యాగీ తెచ్చుకొని చేసుకొని తిన్నామని చెప్పేవు. ఆ పొల్ల మళ్ళా మాకి అని తలుగుతుంది. సరేనా? ఏం తెలియనట్టే సప్పుడు తక్కుతుండు. చెప్పినావనుకో చూడు, మా అమ్మ వచ్చినాక నీ పని చేస్తా. సరే అక్క. ఏం చెప్ప. ఏమైంది సీటి? ఏమైంది? మీ ఇంటికాడ ఎవ్వరులేరా? ఇక్కడ వచ్చినావు? ఉన్నరక్క, తమ్ముడు ఎటు పోయిండు కనిపిస్తలేడు. మీతో నన్ను ఆడుకుందామని వచ్చిన. మా మమ్మీ ఇంట్లో పని చేస్తుంది, వంట చేస్తుంది. అవునా? ఏముంట చేస్తుందో పోయి తినిపోరాదు. ఇటేం చేస్తున్నావు? నాయనమ్మ మెల్లగా వస్తుంది పో. మా మమ్మీ లేదు, మమ్మీ చీకట్లోకి వస్తుంది, వచ్చినాక వస్తుంది పో. సరే అక్క, పోతా. సీటీ, మసాలా వాసన వస్తలేదు బయట నుంచి. మా అక్క నా కోసం మ్యాగీ చేసింది. మా అక్క నేను 3 మ్యాగీ ప్యాకెట్లు వంకొచ్చుకున్నాం. నాయనమ్మ పైసలు ఇస్తే చేసుకొని తిన్నాం. ఎంత బాగుంది తెలుసా? నువ్వు కొంచెం ముందు వస్తే నీకు ఇట్లా కొంచెం పెడుతుంటాం కదా. అరే అబద్ధాల మాటలు ఎందుకు చెప్తున్నావు? మనం మ్యాగీ ఎప్పుడు చేసుకున్నాం రా. మా స్వీట్ నిజంగా అనుకుంటది, మళ్ళీ పోయి వాళ్ళ అమ్మకి చెప్పింది అనుకో ఎట్లుంటది. నువ్వు నోరు పూసుకొని ఉండు, అబద్ధాలోడీడు. అరే చింటుగా, అబద్ధాల మాటలు బంద్ చేయి నువ్వు. గుర్తుతుగన్నా స్వీటీ, నిజంగా అనుకునేవు, జోక్ అన్నా. సరే అన్న, అర్థమైంది. మీరు జోక్ అన్నారో సీరియస్ గా అన్నారో. సరే పోతున్నా. మా ఇంటికాడ మా డాడీ మా మమ్మీ ఏమన్నా తెస్తేనేమో మీకు పిలిచి ఇయ్యాలి. నాయనమ్మనేమో దాచిపెట్టి మీకోసం తీసుకొస్తుంది. ఇక నేను మీ ఇంటికి వస్తేమో లేదని చెప్తున్నారు. సరే మంచిది, నేను కూడా చూస్తా. మా ఇంటికి వచ్చినప్పుడు ఇట్లానే చేస్తా చూడుర్రి. ఎందుకురా బాడుకావు? నేను చెప్పొద్దని చెప్పినా కదా, ఎందుకు చెప్పినవురా? ఇప్పుడు వాళ్ళ అమ్మకి పోయి చెప్పింది అనుకో, ఇక బాబాయ్ ఏమన్నా తెస్తే మనకి ఇయ్యరు. అవ్వ, నీ నోట్ల మాట ఆగదని నాకు ఎరకనే. అందుకే ముందే చెప్పిన నీకు. సైగలు చేస్తున్నావు ఇట్లా, అసలు నన్ను పట్టించుకోవు. ఏం మంచిరా నువ్వు, పంచాలు పెడతాందుకే ఉంటావు. అయ్యో ఏమైంది పిల్ల, గట్ల తిడతావు మీ తమ్ముడిని? మీ అమ్మలేంటి చూసి? ఇగో మీ నాయన మీనే ఉన్నది కదా, ఏం కావాలనో తీసుకోరు మీ నాయనమ్మ దగ్గరకు వచ్చి. ఏం లేదవ్వా,
మా నాయనమ్మ సాటుంగా మాకు మ్యాగీ ప్యాకెట్లకు పైసలు ఇచ్చింది. ఇప్పుడు మా చెల్లెకి చెప్పింది. మా చెల్లె ఏమనుకుంటుంది, మా నాయనమ్మ మాకు ఇయ్యదు కానీ మా అక్కకు మా అన్నకి ఇచ్చిందని అనుకోదా చెప్పు. వాళ్ళమ్మకి చెప్తే ఏమనుకుంటది. ఈడు చెప్పొద్దంటే చెప్తాడవ్వా. అవునారా ఒరేయ్ పొట్టోడా, చెప్పినావు. అవనే ముందే చెప్పినా కదా, నా దగ్గర గవ్వే ఉన్నాయిరా. చాలా ఉంటే నాన్న ఇంకిత ఏసా పూరల కన్నా పెడుతుంటిమి. నా దగ్గర లేకనే గవ్వి ఇచ్చిన, దాసుకొని తినురు బిడ్డ అని చెప్పిన. ఈ బాడక వేడ బయట పెడతాడు. అందుకే నాయన మా ఆయనకి ఇయ్యొద్దని నేను అనుకున్నా. దాచిపెట్టి తర్వాత ఇద్దాం అనుకుంటే నువ్వేమి ఇద్దరు కలిసి తినిపోర్రి, నేను ఎవ్వరు లేరని చెప్తా అని అన్నావు. నీ వాళ్ళని మొత్తం. ఓ అమ్మో, లచ్చవ్వాని మన్మడిని మన్మరాలు బలుషారున్నారే. అదే నీ చిన్న కొడుకు పిల్లలు అంత హుషారు లేరు. ఇద్దరులే పిల్లలు, ఇస్తే తీసుకుంటారు లేకుంటే మూసుకొని ఉంటారు. అమ్మో ఈ పిల్లలు బలుషారున్నారే. అవునమ్మ నిజంగా నాయనమ్మ దగ్గర దెంగి తింటారు, నాయనమ్మకు పెడతానికి శాత కాదు. నాయనమ్మ, మా మమ్మీని అంటున్నావా ఏంది? మా ఇంటికాడ తినమంటే నువ్వే తింటలేవు, మళ్ళీ మా మమ్మీని తిడుతున్నావు. ఓ అమ్మో ఈ బాడక ఉన్నాడు కాదు, నేను మర్చిపోయినా. నేను మిమ్మల్ని అనలేదురా, కొంపదీసి మీ అమ్మకి చెప్పేవు. మిమ్మల్ని అనలేదు గాలని అంటున్నా. వాళ్ళు సరున్నాడే నీ మన్మడు. ఉంటాడు ఉంటాడు బాడుకావు. ఓ రోజు 10 రూపాయలు ఇవ్వాలి, 20 రూపాయలు ఇవ్వాలి. ఇయ్యకుంటేవో నా పానం తింటాడు, అలా తాత పానం తింటాడు. ఏం చేయాలి? చిన్నోళ్ళ దగ్గర రోజు ఆన్నే ఉంటాం, ఆన్నే తింటాం. కానీ ఆ పిల్లలు 1 రూపాయి ఇట్లా అడగరు. వాళ్ళ అమ్మ భయం చానుందమ్మా వాళ్ళకు. గట్ల ఉండాలి పిల్లలంటే. ఈడేం పాడుకో పాడైండు. ఆగు, ఈడున్నాదిరా మీ నాయనమ్మ. ఏం చేస్తున్నావే ఈడా? నాయనమ్మ తాత వచ్చిండు. ఏం లేదయ్యా, ఇగో బాసండ్లు గిట్ల దోమ గిట్ల కూర్చున్నా. పెద్ద కోడలు ఊరికి పోయిందంట, లేట్ అవుతుందంట వచ్చేసరికి. ఇక పిల్లలు ఒకరే ఉంటారని ఈడున్నా. ఏమైంది? ఆడ ఊసోకాల పిల్లలు ఒకరే ఉన్నారు, ఆడ ఉండక గీడి దాకా ఎందుకు వచ్చినావు నువ్వు? నేను లేనానా? నేను ఏడుంటే ఆడికే వస్తావయ్యా నువ్వు. అబ్బా, నువ్వేడుంటే ఆడికి వస్తానుకో, నీ మీద ప్రేమ ఎక్కువ వస్తా అనుకుంటున్నావు. ఈ అవ్వ ఇంత షాయి పెట్టుకురా పో, పానం గావర గావర అవుతుంది. ఈ అవ్వ ఏం బతుకు పాడైంది. అయ్యో ఎందుకయ్యా, ఏమైంది? చిన్న కూడలు రోజు వస్తుంది కదా 4 గంటల వరకు. ఇప్పుడు 6 అవుతుంది ఇంకా వెయ్యలేదా? ఏమైందంట? నువ్వు అడగలేదా ఎట్లా? అడిగినా, షాయి తీసుకురా అమ్మా, మీ అమ్మని తీసుకురామని పిల్లకి చెప్పినా తల్లికి చెప్పినా. లేదు లేదు టైం పడుతుంది, ఇంకా బువ్వ కూర వండలేదు మా అమ్మ అని పిల్ల అంటుంది, తల్లి అంటుంది. ఏం చేయాలి? కూర్చొని కూర్చొని ఇక లేట్ అవుతుంది, ఇక నా పానం ఎట్లా అవుతుంది. ఇక కింద పడిపోతట్టున్నా అని ఈడి దాకా వచ్చిన. నువ్వన్నా పెట్టుకొస్తావా, అట్నే ముద్దపప్పు లెక్క కూర్చుంటావా? అయ్యో ఇంతసేపు వంగి బాసండ్లు తోమి నడుములన్నీ వీక్తున్నాయి. అవ్వ దానికి ఏం రోగం పుడుతుందో. ఒక్కొక్కసారి మంచిగా ఉంటుంది, మంచిగా మాట్లాడుతుంది. ఒక్కొక్కసారి తిక్క రోగం పుడుతుంది దానికి. అయినా నీ కోడలు నాతో మాట్లాడతలేదు. అయ్యో నీతో మాట్లాడుతుంది కదా, మరి అత్తకు పోయకున్న షాయి మామ కన్నా పోయాలి కదా. ఏమో ఏమో, ఆమెకేం బాధ అవుతుందో, ఆమెకేం ఇబ్బంది అవుతుందో. నీ అవ్వ అలాగ వండుకుందామే అలాగుందామా అంటే నువ్వు వినకపోతివి. ఏమైనా చిన్న కొడుకు అంటే పానం అంటవు, ఏమైనా పెద్ద కొడుకు మీద గుంజుతుంది. ఏమో అయ్యా, మరి చిన్న కోడలికి అదే కోపం వస్తుందో ఏమో. ఈడ తింటారు ఆడ వాడతారు అని ఏమనుకుంటుందో పొల్లా. అందుకే షాయి పోయను, జరైనాక పోస్తా అని రుబాబుగా మాట్లాడింది కావచ్చు. ఏమో మరి వాళ్ళ పిల్లల కంటే ఇలా పిల్లల్ని ఎక్కువ చూసుకుంటారా ఏంది దాని ముందట? ఏముంటదమ్మా, ఇక వాళ్ళు 5-10 రూపాయలు అడగరు. ఈ పోరలు వచ్చి అడుగుతా ఉంటారు, ఇస్తా ఉంటాము. వాళ్ళు అడుగుతా వాళ్ళకి ఇట్లా ఇస్తుంటాం కదా, ఇక అదే కోపం ఉన్నట్టు నాకు తెలిసి. ఇక పోనీతి, ఏమైనా దాని గురించే మొత్తుకుంటావు. ఇక అది నాతో మాట్లాడతలేదు. ఓ నా గురించి ఇంత లావు ముఖం మార్చుకుంది. ఏమన్నా కానీ శ్వేతమ్మ, జర మీ ఇంట్లో చాయ్ పెట్టుకురా పో తాతకు. అబ్బా మా ఇంట్లో పాలు లేవు నాయనమ్మా. పొద్దుగాలనే చాయ్ అంతా తాగేసినాం, నేను మా తమ్ముడు మా డాడీ. లేవు. ఎప్పుడు రోజు పిన్నోళ్ళ ఇంటి పెట్టుకొని తాగుతారు కదా, అన్ని తాగుపోర్రి. ఆగో చూడి బద్మాషిది, ఇంతసేపు 20 రూపాయలు తీసుకుంది, మ్యాగీ ప్యాకెట్లు తెచ్చుకుంది, తిన్నరు చేసిరు తమ్ముడు అక్క. ఇప్పుడు చూడు మా ఇంట్లో లేవు షాయి అని చెప్తుంది. అమ్మో బాగా తెలివి ఉన్నది బక్కదానికి. నిజంగా నాయనమ్మా, మా అక్క అబద్ధం చెప్తలేదు, నిజంగా లేవు మా ఇంట్లో. ఆగో చూసినవా అయ్యా, రోజు 5-10 ఇస్తూనే ఉంటావు. ఆ బక్కది అట్నే మాట్లాడుతుంది, ఆ పొట్టోడు అట్నే మాట్లాడుతున్నాడు. పా ఆ ఇంటికి పోయి పెట్టిస్తా పా, ఇంత డికాషన్ అన్న పెట్టిస్తా, తాగుదు పా నడు. అమ్మో బిడ్డ, ఏదో అనుకున్నా, బాగా బేమానెత్తిరు కదా మీ అయ్య లెక్క. నిజంగా తాత, మా ఇంట్లో చాయ్ లేదు, అయిపోయింది అంతా తాగినాం. నడువయ్యా మూసుకొని, ఆన్నే పెట్టిస్తాపా. ఆమె వంట కావచ్చు, వంట పూర్తిగా ఆయన పెట్టిస్తాన్నది కదా, పెట్టిస్తుందో లేకుంటే నేనే పెట్టిస్తాపా. ఈ అవ్వ కూరలు చూడు గిత్తత లేరు, ఇంత పొడుగు మాట్లాడుతుర్రు. ఇవాళ రేపు పిల్లలకు తెలివి లేదనుకుంటా వాళ్ళు వచ్చవ్వ, మస్తు తెలివి ఉన్నది. అయినా ఇలా తల్లి ఎట్లుంటది, ఇక తల్లి తీరు పిల్లలు ఉన్నట్టు పాటు. ఈ పిల్ల బక్కగున్నా పిల్లలను కొడితే పళ్ళున కొడుతుంది, మస్తు దెబ్బ తాకుతుంది. అమ్మో తల్లి లెక్కన తింటారు ఇల్లు. అవునమ్మా చూస్తాను బక్కగుంది గాని బక్క ముఖంది, మస్తు బలం ఉన్నది దీని దగ్గర. మీ అవ్వ ఏం బతుకైపోయింది.
ఏ ఏమైంది చిన్నదానికి ఇంత పెద్ద చేస్తావు? నడువు సబ్బదాట నేను పెట్టిస్తాను కదా, ఎందుకు అట్లా ఫీల్ అవుతున్నావు? నడు. ఓ పోరలు గట్లంటారేమ్రా మీ నాయనమ్మ మీ తాతను ఫీల్ కారా పిల్లలు? ఓ అమ్మో. మరేంది నాయనమ్మ, మా నాయనమ్మ మా తాత ఎప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఉంటారు, ఆడనే తింటారు. ఈ రోజు మా ఇంట్లో ఛాయ్ తాగితే ఛాయ్ అంతా అయిపోగొట్టారని మా మమ్మీ తిట్టదా? అందుకే వద్దన్నాం మేము. మా ఇంట్లో ఉంది కొంచెం ఉంది కానీ మా మమ్మీ చీకట్లోకి వస్తుంది, మా మమ్మీకి ఉండొద్దా ఛాయ్? అందుకే లేదని చెప్పిన. అంతా మా పిన్నికి మా బాబాయ్కే ఇస్తుంది పైసలు, అలా పింఛన్ పైసలు అన్నీ. అందుకే వాళ్ళ దగ్గరనే తాగని. మాకు ఎప్పుడైనా ఇస్తారా వాళ్ళు? ఎప్పుడు 5 రూపాయలు 10 రూపాయలు నాకు మా తమ్మునికి ఇస్తారు అంతే. అబ్బా అబ్బా భలే హుషారున్నారే పోరలు. మీ అమ్మ అంటే మీ అమ్మగారు జుట్లకైనా పుట్టినోళ్ళు మీరు. అమ్మ కండ్లలో తిరుగుతుంది. జర ఇంతసేపు నిమ్మలంగా ఊచుట పోయి తీసుకురా పోవే. ఈడిదాకా పో, నేను లోపల దాకా రాలేను. సీతమ్మా, ఓ సీటి ఉన్నవానే? ఏంది నాయనమ్మా? జరా ఛాయ్ ఎచ్చబెట్టి ఇయ్యమని బిడ్డ మీ అమ్మను. తాతకు గావరు గావరు అవుతుందంట, కళ్ళల్లో తిరిగినట్టు అవుతుందంట. ఒక చిన్న గిలాసులా తాతకు కొంచెం నాకు కొంచెం పోసుకురా బిడ్డ. ఉంటే పోసుకురా నాకు, లేకుంటే తాతకు ఒక్కనికే తీసుకురా. లేదని చెప్పి ఛాయ్ అయిపోయిందని చెప్పు, ఉన్నదంతా మేమే తాగినామని చెప్పు, చక్కగా అవుతుంది వాళ్ళకు. నాయనమ్మ ఛాయ్ లేదంట, అయిపోయిందంట. ఏంటి ఛాయ్ లేదా? లేదంట. అగో చూడయ్యా, తల్లి లేదని అని చెప్తే పిల్లనేమో లేదంట నాయనమ్మ అని చెప్తుంది. హుషారు చూసినవా? ఏమైందో దీనికి, తిక్కరోగం పుట్టినట్టుంది. నీ యవ్వ బతుకుకిన వారే, ఏం బతికే ఇది? నువ్వన్న పెట్టుకురా పోవే, తాయి చేస్తా. జరుండయ్యా, హోటల్ కొయ్యి కొనకనన్న కొనుక్కొస్తా. నాయనమ్మా, ఏందే ఏమైంది? చాయ్ పోయమంటే లేదంటున్నావు, ఏంది సంగతి? మీ అమ్మ చెప్పిందా లేదని నువ్వు చెప్తున్నావా? నేనే చెప్తున్నా. ఏందంట? ఇంతసేపు దాని దగ్గరకు పోయి బాసన్లు ఇల్లు ఆకిలన్నీ ఊడ్చొచ్చినావంట కదా. వాళ్ళ పిల్లలకేమో 5-10 ఇస్తూనే ఉంటారు, నా పిల్లలకు 1 రూపాయి గిట్ల ఇచ్చే సాత కాదు. ఏంది మేము ఎందుకు పోయాలి, మీకు చాయ్ ఎందుకు పెట్టాలి బువ్వా చెప్పుర్రి. ఓ అమ్మో బద్మాషానా, మీ అమ్మకి చెప్పినవా ఆడ బాసన్తో ఉన్న సంగతి? ఆడ పైసలు ఇచ్చిన సంగతి అన్ని చెప్పినట్టు నువ్వు, ఈమె చెవులు ఊదినట్టు అగో ఈమె వలుకుతుంది. ఈ అవ్వ పోరికిన వారయ్యా, పంచాయతీ పెడతానికే ఉన్నావే పొల్ల నువ్వు. నా పిల్లని అనకు నువ్వు, నా పిల్లని తిట్టకు. నా పిల్ల తెలివి లేదనుకుంటున్నావా? మొత్తము అన్యాయం చేస్తుర్రు. నీ కొడుకు సకలేక మాకు ఇవన్నీ బాధలు. ఈడ తింటారు, ఆడపోయి విత్తుతారు. ఏంది మీ సంగతి? ఓ అమ్మో, ఇచ్చిన 10 రూపాయలకు ఏందే నువ్వు గంతగనం పంచాయతీ చేస్తున్నావు? ఏమో వేలు వేలు పెట్టినట్టే బదలం లేపుతున్నావు. ఎంత వేలు వేలు పెట్టినా వేలు వేలు పెట్టకున్నా షాయి ఇవాళ ఇంటికాడ లేదా? నీ కోడలు పోయలేదా షాయి? లేకపోతే నీ కోడలు లేకుంటే నువ్వన్న పెట్టుకొని తాగలేవా? ఆ ఇంట్లో గ్యాస్ లేదా? చెప్పు, పాలు లేవా? బర్రె పాలు రోజు అర్ధ లీటర్ పోసుకుంటుంది కానీ పెద్ద కొడుకు పిల్లల కోసము. మరి పెట్టుకొని తాగుతాయి. ఇంత చీకట్లు ఈడి దాకా గజ గజ వంకుకుంటొచ్చి నెత్తినొస్తుంది, అదైతుంది ఇదైతుంది అంటే నేను షాప్ పోయి కొనుక్కొచ్చి పోసేది ఉండేనా? అబ్బో మస్తు తెలివి ఉన్నది మీకు. జరుండ్రి నీ కొడుకు వచ్చినాక పెద్ద పంచాదే పెడితే ఏమనుకుంటారు? పోనీ పాపం అని పెడతా ఉంటే ఎక్కువ తక్కువ నకరాలు చేస్తుర్రు. ఓ అమ్మో, ఇది ఎక్కడో లొల్లి పంచాది ఉన్నది నాయన. నడు పోదాంపా, ఎటన్నా పోయి కిరాయి కన బతుకుదాంపా. ఈ బద్మాషి దాంతో ఏగలేను నాయన నేను. ఇన్ని రోజులు ఇది ఇసొంటిదే కయ్యకాయ మొత్తుకుంటుందని దీంతో మాట్లాడకుంటున్నా. ఇప్పుడు చూసినావా ఎట్లా మొత్తుకుంటుందో? ఊరోళ్ళందరినీ ఏం పంచాది అవుతుందని ఉరికొస్తే ఇజ్జత్ పోతుంది, మనసిగ్గు పోతుంది. నడువు నాయన, ఎటనో అట్లా బతుకుదాంపా. ఉన్న పింఛన్ పైసలతో 2000తో బతకలేమా? మన తగ్గట్టు మనం బతుకుదాంపా. జరుండు ఏందమ్మా నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు? ఏం తక్కువ చేసినాం నీకు? అంత గట్టి మాట్లాడుతున్నావు? ఇంటి బయటకు వచ్చి బాజార్లో పెడతావా ఏంది సంసారం తీసుకొచ్చి? ఏంటేంటి ఏమంటున్నావు? అరే ఊకో నాయనా, నువ్వు దాని దగ్గరకు పోకు, దాని జోలికోకు, అది మంచిది కాదు. అది కంప చెట్లలో ఇరికినామనుకో మనం వెళ్ళలేమయ్యా బయటికి. ఊకో, దాంతో పెట్టుకున్నామనుకో గెలవలేము. ఊకో నువ్వెందుకు దాంతో పెట్టుకుంటావు? అరే జరుండే, ఏమో గట్టిగా మొత్తుకుంటుంది కదా, ఇజ్జత్ తీసే మాటలు మాట్లాడుతుంది. జరుండే, నేను మాట్లాడుతా ఏందో సంగతి. నువ్వు పక్కకు. ఓ అమ్మో, ఈ చిన్న లొల్లి కాస్త పెద్దగా అయితట్టే ఉంది. ఓ అమ్మో, ఊరోళ్ళందరూ ఉరికొచ్చారనుకో ఉన్న ఇజ్జత్ అంతా పోతుంది. నువ్వు ఊకో అయ్యా, నువ్వు ఊకో, దాని జోలికోకు. అది అసంటిదని మనకి ఎరకనే కదా. దాని దామాకు ఎప్పుడు ఎట్లా పనిచేస్తుందో దానికి ఏరకలేదు. ఊకో నువ్వు. అవునవును, నేను దామాకు పని చేయను దాన్ని, పిచ్చుల దాని దగ్గర ఇన్ని రోజులు ఎందుకు తిన్నారు ఎందుకున్నారు? అక్కడ నేను అదే ఈ మెంటల్ దానికి ఏం ఎరక మేము అటు పెట్టేది, ఇటు తింటే అయిపోతుందా అని అనుకుర్రు. నేను చూసినా కదా నా పిల్ల చిన్నగా అవుతుందా రోజు దానికి తెలివి లేదనుకుంటురా? ఇప్పటి నుంచి చూడు మీ సంగతి ఏందో తెలుస్తా. నీ కొడుకు రాని, నీ కొడుకు ఉన్నాయంటే చెప్తా, అప్పుడు ఆయనకి ఇట్లా తెలియాలి మీ సంగతి ఏందో. ఆయన పోనీ అని అనుకుంటుండు, ఇంటికాడ ఉంటే ఆయనకు తెలుస్తుంది కదా. ఇక పిల్ల చెప్తే నన్ను నమ్ముతాడేమో, ఇన్ని రోజులు నేను చెప్తే నమ్మలేదు కదా. నీ సంగతి ఏందో ఆయన కూడా బయట పెడతాడు. బాధలు చల్లగుండా బాధలు పాడుగాను పాయ్యా, నడు వేటన పోయి చద్దాంపా. అందుకే మొదలే చెప్పిన,
ఆ పిల్లలకి ఎన్ని పైసలు ఇస్తే ఈ పిల్లలకి అన్ని పైసలు ఇయ్యా, అట్లా తేడా చూపియకు. పిల్లలు రోజు రోజుకు పెద్దగా అవుతుర్రు, వాళ్ళ తల్లికి పోయి చెప్తారంటే నా మాట విన్నవా? సాటుగా ఆలకిస్తేవి. ఇప్పుడు చూసినావా ఎంత పెద్ద లొల్లి అయిందో. నాయనమ్మ తాత ఒకడే కాదు, నువ్వు కూడా సాటుగా మస్తుగా ఇస్తున్నావు. నేను చూస్తానే అనుకుంటున్నావా? రోజు చూస్తూనే ఉన్నా. తాతని ఎందుకు తిడుతున్నావు? అగో అగో పిల్ల కూడా చూడు, తల్లి అంటుంది పిల్ల అంటుంది, ఇద్దరు నా మీదకి ఎగబడుతురు. నడువయ్యా నడులే, ఈడేం పని ఉన్నది మనకు పా. ఇగో ఎట్లుందో లేదు మన వీడియో మనల్లందరికీ నచ్చింది అనుకుంటున్నాము. నచ్చితే ఖచ్చితంగా మా కోసం చిన్న లైక్ చేయండి దోస్తులు. మార్నింగ్ వీడియోని, ఈవినింగ్ వీడియోని, 2 వీడియోస్ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి హై పాయింట్స్ కూడా ఇవ్వండి. డైలీ పెట్టిన మార్నింగ్ వీడియోకి అయితే మస్తు లైకులు వస్తున్నాయి దోస్తులు, హై పాయింట్స్ కూడా బాగా ఇస్తున్నారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా ముందు ముందు కూడా ఇలానే సపోర్ట్ చేస్తారనుకుంటాము. ప్రతి కంటెంట్ కూడా మార్నింగ్ అండ్ ఈవినింగ్ వీడియోస్ కూడా సేమ్ గా సపోర్ట్ చేయండి. సరే దోస్తులు ఉంటాం, మళ్ళీ మార్నింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాం. అప్పటివరకు చూస్తున్నానండి స్వీటర్ భాష. బాయ్ బాయ్, అందరికి మళ్ళీ కలుద్దాం.